అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. అండ్ ఆల్రెడీ మీకు వీడియో ఏంటనేది అర్థమైపోయి ఉంటుంది బయట థంబ్నెయిల్ చూడంగానే. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ వీడియో ఏంటంటే నేను ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు. ప్రీవియస్గా నేను మీషోలో శారీస్ తీసుకున్నాను కదా, అవి మీకు చూపించాను. సేమ్ లాస్ట్ వీడియో లాగే లెహంగా ఎలాగైతే మీకు తీసుకున్నది చూపించి మళ్ళీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపించాను కదా. సో ఇప్పుడు శారీస్ అయితే చూపిస్తాను. శారీస్ జస్ట్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నాను వాటిని నేను వేసుకున్న తర్వాత వాటి పిక్చర్ ఉంటే పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను. నేను ఇప్పుడు చూసింది ఏంటంటే నేను 4 శారీస్ తీసుకున్నాను. ఈ 4 శారీస్లో ఒక శారీ మీకు ఆల్రెడీ నేను జస్ట్ శారీ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది అయితే వీడియో చేశాను. మిగిలిన 3 శారీస్ అసలు నేను ఇప్పటివరకు మీకు చూపించలేదు. ఇవన్నీ రీసెంట్గా తీసుకున్నాను. మిగిలిన 3 శారీస్ నేను 4 శారీస్ మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మీరు మీషోలో చూసే ఉంటారు. ఇది వచ్చి క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ బోర్డర్, రాయల్ బ్లూ బోర్డర్. ఇవన్నీ నేనే స్టిచ్చింగ్ చేయించుకున్నాను నా కోసమే. అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కొన్ని నా కోసం తీసుకున్నవి, కొన్ని ఇంటి దగ్గర వాళ్ళు తీసుకున్నవి కూడా నేను వీడియోస్ చేస్తానని. కానీ ఇది కాదు, ఇవి కేవలం నా కోసం నేను తీసుకున్నవే. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, ప్లెయిన్ వస్తుంది. శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది. కింద వచ్చి మనకి ఇలా గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుంది. వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా చూశాను నేను. పింక్, డార్క్ గ్రీన్ కలర్, అలా చాలా కలర్ ఆప్షన్స్ చూశాను. శారీ లోపల కాటన్స్ కూడా చూద్దాం మనం, పళ్ళు ఎలా వచ్చిందో. సో ఇది వచ్చి మనకి పళ్ళు పార్ట్. వస్తుంది. సేమ్ బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది మనకి. ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అనేది. మొత్తం పళ్ళు అంతా ఇలాగే వస్తుంది. శారీ అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. తీసుకోవాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. నేను ఇది తీసుకున్నప్పుడు 550 ఎంత అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. నేనైతే లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 550 ఎంతో ఉంటుంది. బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చి బ్లౌజ్ మనకి. నేను వచ్చి బ్లౌజ్ బోట్ నెక్ పెట్టించుకున్నాను. బోట్ నెక్ పెట్టించుకొని బ్యాక్ హుక్స్ పెట్టించుకున్నాను. ఒక నిమిషం. సో ఇలా వస్తుంది మనకి. థ్రెడ్స్ ఫోల్డ్ చేసుకుంటే రౌండ్ వస్తుంది. సో ఇది డిజైన్ నేను పెట్టించుకున్నది. ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ వస్తుంది, ప్రిన్సెస్ కట్. హ్యాండ్స్ వచ్చి ఎల్బో వరకు పెట్టించుకున్నాను. సో ఈ శారీకి అయితే బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఇది వచ్చి ఒక శారీ, రాయల్ బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ కలర్. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి ఈ లైట్ గ్రీన్ కలర్. చాలా బాగుంటుంది ఈ శారీ, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నేను ప్రతి శారీతో ఫోటో ఉంటే మాత్రం కన్ఫామ్గా పక్కన షేర్ చేస్తాను. ఇది లైట్ గ్రీన్ కలర్. మనకి చెక్స్ వస్తాయి, కనిపిస్తున్నాయి అనుకుంటా వీడియోలో. బయట బాగా కనిపిస్తున్నాయి, మరి వీడియోలో కనిపిస్తున్నాయి లేదు. మనకి శారీ అంతా ఇలాగే వస్తుంది, చెక్స్ వస్తాయి. మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇంకా దిస్ ఈజ్ ద శారీ. సో ఇది శారీ. పళ్ళు కూడా ఇంకా సేమ్, పెద్దగా ఏముండదు. పళ్ళు కూడా సేమ్ వస్తుంది, టాజిల్స్ ఇచ్చాడంటే. దీనికి బ్లౌజ్ వచ్చి, దీని బ్లౌజ్ చూపిస్తాను. దీని బ్లౌజ్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చాడు. డార్క్ గ్రీన్ కలర్ చెమ్కీ వర్క్ ఇచ్చాడు. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్. లైట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ కలర్ కదా, చాలా బాగుంటుంది. అండ్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. దీన్ని నేను కొత్తగా ఏం పెట్టించలేదు. నార్మల్ రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్, ఫ్రంట్ హుక్స్ అండ్ థ్రెడ్స్ కామన్గా ఉంటాయి. సో అంతే. ఈ బ్లౌజ్ డార్క్ గ్రీన్ కలర్ ప్లస్ లైట్ గ్రీన్. దీని కాస్ట్ కూడా 500 బిలోనే అనుకుంటా ఉంది. బట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ శారీస్ నేను చాలా మంది దగ్గర చూసాను. తర్వాత నేను ఇది తీసుకొని 1.5 year అయిపోయినట్టుంది మీషోలో తీసుకొని. చాలా బాగుంటుంది. ఇప్పటికి ఒక 1 time 2 times కట్టి ఉంటాను అంతే. శారీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తాను, థర్డ్ శారీ.
థర్డ్ శారీ వచ్చి ఇది మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఈ శారీ నేను వీడియో చేశాను మీకు. ఈ మిగిలిన శారీస్ నేను ఎప్పుడు చూపించలేదు. అండ్ ఇది థర్డ్ శారీ, నా ఫేవరెట్ శారీ. అసలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఎందుకు ఈ శారీ చాలా ఇష్టం. అసలు ఎల్లో కలర్, అసలు డార్క్ ఎల్లో అండ్ రెడ్ కలర్. నాకు ఈ శారీ చాలా బాగా సెట్ అయ్యిద్ది. నాకు ఎందుకో బాగా నచ్చింది ఈ శారీ. దీనికి వచ్చి పళ్ళు దగ్గర ఇలాగ టాజిల్స్ ఇచ్చాడు. ఇంకా శారీ అంతా సేమ్ ఉంటుంది. ఇలాగా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో వస్తుంది. శారీ అంతా సేమ్ ఉంటుంది. పళ్ళు దగ్గర ఒకటి మాత్రం ఇలా టాజిల్స్ ఇచ్చాడు. ఇంకా శారీ అంతా అంతే. చాలా బాగుంటుంది ఈ శారీ. నాకు ఎందుకో చాలా ఇష్టం అంతే. దీని బ్లౌజ్ చూపిస్తాను. దీని బ్లౌజ్ మనకి రెడ్ కలర్లో ఇచ్చాడు. సో దాని బ్లౌజ్ వచ్చి ఇది రెడ్ కలర్లో వస్తుంది. రెడ్ కలర్ దీనికి కూడా మనకి గోల్డ్ జరీ వస్తుంది. నావన్నీ మ్యాక్సిమం ఎల్బో వరకు ఉంటాయి హ్యాండ్స్. అండ్ ఇక్కడ మనకి సమ్ డిజైన్ లాగా ఇచ్చాడు. ఇది కూడా పెద్ద డిజైన్ ఏం పెట్టించలేదు నేను, నార్మల్గా స్టిచ్చింగ్ చేయించేసాను. రౌండ్ నెక్, టాజిల్స్ ఒకటి కొంచెం అంటే వెరైటీగా ఉండాలని చెప్పి ఇలా వేయించాను. ఇది ఒకటి 15 రూపీస్ ఎంతో. సో నేను ఈ 2 తీసుకొని కొంచెం క్యూట్గా ఉన్నాయి కదా అని 2 తీసుకొని వేయించాను. సో ఇది దీని బ్లౌజు ఎల్లో కలర్. ఈ శారీ వచ్చి 850 ఎంతో పడింది. ఇది కూడా తీసుకొని 1.5 year పైన అయిపోయింది. 850 ఎంతో పడింది. ఇప్పటికి 3 శారీస్ కదా, ఇంకొక శారీ ఉంది, అది చూపిస్తాను. ఇది ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఎందుకంటే ఇది రెడీమేడ్ బ్లౌజ్, వైలెట్ కలర్ రెడీమేడ్ బ్లౌజ్. ఇది మొత్తం విత్ స్టిచ్చింగ్ వచ్చేసింది. మనం ఇంకేమి దీనికి ఏం పెట్టక్కర్లేదు, విత్ స్టిచ్చింగ్ వచ్చేసింది. వాడే మొత్తం రెడీ చేసి ఇచ్చేసాడు. బ్యాక్ హుక్స్ ఇచ్చాడు, ఫ్రంట్ బోట్ నెక్ లాగా ఇచ్చాడు, బ్యాక్ హుక్స్ ఇచ్చాడు, థ్రెడ్స్ ఇచ్చాడు, ఎల్బో వరకు హ్యాండ్స్ ఇచ్చాడు. బ్లౌజ్ చూసారా, చాలా అంటే చాలా బాగుండిద్ది. చాలా బాగుండిద్ది దీని బ్లౌజ్. రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది దీనికి. అండ్ ఇప్పుడు శారీ చూపిస్తాను. ఇది దీని శారీ వచ్చింది. మీరు ఆల్రెడీ బయట చూసే ఉంటారు ఈ శారీస్. నేను కొంతమంది దగ్గర చూశాను. దీని శారీ వచ్చింది మనకి కింద ఇలాగా సిల్వర్ కలర్తో చిన్న వర్క్ ఇచ్చాడు. అంతే, వర్క్ కూడా కాదు, డిజైన్ లాగా లేస్ లాగా ఇచ్చాడు. ఇంకా శారీ అంతా 2 షేడ్స్ వస్తుంది. ఒకటి వచ్చి లైట్ వైలెట్, ఒకటి వచ్చి డార్క్ వైలెట్. ఈ శారీ కూడా అసలు చాలా బాగుంటుంది. అండ్ మనకి పళ్ళు దగ్గర చూసారా ఇలా ఇచ్చారు. ఇందులో నాకు ఒక మైనస్ ఏంటంటే కలర్ చూడండి ఎలా అంటుకుపోయిందో. ఒకసారి అనుకుంటా వాష్ చేశాను, కలర్ ఇలా అంటుకుపోయింది మొత్తం. బట్ అంత తెలీదు, ఎందుకంటే సేమ్ కలరే కాబట్టి. ఇప్పుడు వైట్ మీద అంటుకుంది అనుకోండి మనకు బాగా తెలుస్తుంది, కానీ బట్ దీని మీద అంత తెలీదు. ఇదిగోండి, ఇదంతా కలరే, కానీ శారీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మంచి లుక్ వస్తుంది ఈ శారీ కూడా. బ్లౌజ్ హైలైట్, ఎందుకంటే మంచి చెమ్కీగా ఉండిద్ది, చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. ఇది వచ్చి ఇది కొంచెం 1000 అబోనే పడినట్టుంది. 1150 అంత పడింది. బ్లౌజ్ వల్ల దీనికి బాగా హైలైట్. బ్లౌజ్ రెడీమేడ్ ఇచ్చేసాడు, మనం ఇంక దీనికి ఏం పెట్టక్కర్లేదు. ప్లస్ చెమ్కీగా ఉండడం వల్ల నైట్ కానీ పార్టీస్కి కానీ ఎక్కడికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది బ్లౌజ్. సో ఇవండి, అంటే కొంచెం లైట్ వెయిట్లో రీసెంట్గా నేను తీసుకున్న శారీస్. ఇంకా నేను తీసుకున్న శారీస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. పార్ట్ 2 లాగా నెక్స్ట్ వీడియో రిలీజ్ చేద్దాము. సో ఈ 4 శారీస్ అయితే ఇవి. నేను పిక్చర్స్ ఉంటే పిక్చర్స్ యాడ్ చేస్తాను, కోడ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. శారీస్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ఒక బ్లూ శారీ కొంచెం కలర్ ఏంటంటే వాటర్లో పెట్టంగానే వేరే దగ్గర అంటుకుపోయింది, బట్ మనకు అంత తెలీదు. సో అది వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.